ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. ఎంత మంచివాడు నా భర్త. అన్ని ఐస్ క్రీమ్స్ తీసుకుంటే తనొక్కడే ఎలా తింటాడో అనుకున్నాను, కానీ అవన్నీ పిల్లల కోసం అన్నమాట. ఏ శివ, మూతంతా పూసుకున్నావేంటి? మెల్లిగా తిను. ఐస్ క్రీమ్ ని కరిగిపోకముందే తినేయాలి. రాధా, అదే నువ్వు, అదే నేను. కానీ ఏది గుర్తుకు లేని నువ్వు, అన్నీ తలుచుకుని బాధపడుతూ నేను. ఇలా ఎన్నాళ్ళు నా వల్ల కావడం లేదు రాధా. నీకు గతం గుర్తుకు రావాలి, నువ్వు మారాలి, మనిద్దరం కలిసి ఆనందంగా నవ్వుకునే ఆ రోజులు మళ్ళీ రావాలి. ఆ అదృష్టం నాకు ఎప్పటికి కలుగుతుందో. హర్ష సార్ చెప్పిన టైం కంటే ముందుగానే నేను ఆక్షన్ జరిగే ఆఫీస్కి వెళ్ళాలి. ఈ టెండర్ కొటేషన్ని సబ్మిట్ చేయాలి. ప్లీజ్ కాపాడండి. ఎవరు వాళ్ళు? ఎవరు రౌడీ వెధవలు ఒంటరిగా వస్తుంటే నా వెంట పడ్డారు. ఎందుకు? ఆడపిల్లని కాబట్టి వాళ్ళ చేతికి చికెన్ అంటే నా జీవితం నాశనం అయిపోతుంది. ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ అండి, ప్లీజ్. అర్థమైంది, మీకేం భయం లేదు. చూడండి, మీరెవరో నాకు తెలీదు. ఇలా చేయడం తప్పు. రేయ్, మర్యాదగా పిల్లను మాకు అప్పగించావు. ప్రాణాల మీద ఆశ అంటే నీ దారి నువ్వు వెళ్ళిపో. ఇవాళ నువ్వు మా చేతిలో అయిపోయావే. రేయ్ రేయ్, ఎంత ధైర్యం రా నీకు? నన్నే టచ్ చేస్తావా? నిన్ను వద్దు, ఆఖరి సార్ చెప్తున్నాను. అబ్బా, అంత పుడుంగు వేరా నువ్వు? నీ కళ్ళ ముందే దాన్ని తీసుకెళ్తాను. దమ్ముంటే ఆపరా. రండ్రా. రేయ్ రేయ్ పట్టుకోండ్రా. రేయ్
రేయ్. 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 ఏంటో వీడు ఒంటరిగా ఉన్నప్పుడైనా కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చుగా. ఎప్పటికి తెలుసుకుంటాడో ఏంటో. ఏంటి ఆలోచిస్తున్నావు? పక్కన నేనొకదాన్ని ఉన్నానని ఇది కూడా లేదా నీకు? అదేం లేదు మళ్ళీ, మాధవి అమ్మగారి మాట గుర్తొచ్చి ఆలోచిస్తున్నాను అంతే. అబ్బో, చిన్నమ్మగారు నీతో మాట్లాడారు కూడానా? అవును మళ్ళీ, మాట్లాడటం మాత్రమే కాదు, నన్ను కారులో ఎక్కించుకొని తీసుకెళ్తూ నేనేం చేయాలో నేనేం చేయకూడదో కూడా మొత్తం చెప్పారు. నిజంగానే? నిజంగానే నిజం. ప్రతి మనిషికి తన గౌరవాన్ని కాపాడుకోవడం కోసం చాలా ముఖ్యమని, ఎదుటి వాళ్ళు మనకి గౌరవం మర్యాద ఇస్తేనే మనం వాళ్ళకి మర్యాద ఇవ్వాలని అబ్బో చాలా చాలా చెప్పారులే. ఏంటి నీకే? అవును నాకే. సర్లే, నీకోసం ఇది తెచ్చాను, తింటూ మాట్లాడుకుందాం. నాకోసం ఎందుకు తెచ్చావు? ఎందుకంటే నువ్వు నా కోసం ఐస్ క్రీమ్ కొని తెచ్చావు కదా. పిచ్చి మళ్ళీ, ఐస్ క్రీమ్ నేను కొనలేదు. మరెవరు కొన్నారు? ఇంకెవరు, మాధవి అమ్మగారే. నన్ను కారులో తన పక్కనే కూర్చోబెట్టుకొని అలా తీసుకెళ్తూ నేను ఐస్ క్రీమ్ బండి వైపు చూస్తుంటే తింటావా అని అడిగారు. నేను కావాలి అనగానే నీకెన్ని కావాలంటే అన్ని తీసుకొని డబ్బులు కూడా తనే ఇచ్చారు. ఉమ్, నా చెవుల్లో పూలేమైనా కనిపిస్తున్నాయా నీకు? అమ్మగారట కారులో తన పక్కనే కూర్చోబెట్టుకున్నారట. ఐస్ క్రీమ్ కావాలా అని అడిగారట. ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమన్నారట. మొత్తం అన్నిటికి డబ్బులు తానే ఇచ్చారట. ఏదో అమాయకుడివిలే అనుకుంటే కోతలు కోయడం కూడా బానే నేర్చుకున్నావులే. అయ్యో, నేను చెప్పేది నిజం. చాలే, నేను నమ్మను. బా, ఇప్పుడు నిన్ను ఎలా నమ్మించాలి? గుళ్ళో శివయ్య మీదొట్టు, సరేనా? ఏంటి శివ, నీ మీద మాధవి అమ్మగారు అంత శ్రద్ధ చూపించారా? ఎందుకు? ఎందుకేంటి, ఆవిడ చాలా మంచిది కాబట్టి. ఆ రోజు మనందరికీ క్వారీ దగ్గర భోజనం పెట్టారా? కష్టపడి పని చేస్తున్నావని జాలి కూడా చూపించారా? నిన్ను నన్ను కారులో తీసుకెళ్లి టీ కొట్టు దగ్గర దింపారా? అవన్నీ ఎందుకో ఐస్ క్రీమ్ కొని పెట్టడం కూడా అందుకే అన్నమాట. అదంతా నాకు తెలుసుగాని నువ్వొక్కడివే ఉన్నప్పుడు నీ మీద అంత ఇదెందుకు? ఏమో, నాకేం తెలుసు. అప్పుడు అమ్మగారు ఐస్ క్రీమ్ ఇచ్చారు, తీసుకున్నాను. ఇప్పుడు నువ్వు ఇచ్చావు, ఇది తీసుకున్నాను. అదైనా ఇదైనా రెండు నాకు బాగానే ఉన్నాయి. అమ్మగారివ్వడం నేనివ్వడం రెండు ఒకటే ఎలా అవుతాయి?